ఫ్రెండ్స్, మనం ఇవాళ మళ్ళొక్కసారి పత్రిజితో ప్రయాణం అంటూ కలుసుకున్నాం. ఇవాళ అఖిల మేడం చిత్తూరు నుండి మనకు జాయిన్ అయ్యారు. మేడం ద్వారా సార్తో సార్తో ఉన్న అనుభవ జ్ఞానాన్ని తెలుసుకోబోతున్నాం. సో ఓవర్ టు యూ మ్యామ్. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ముందుగా మనందరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజికి స్వర్ణమాల మేడంకు హృదయపూర్వకంగా సత్పూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఎంతో చక్కగా ఈ జూమ్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి అశ్విని మేడంకి, మరి జూమ్ లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా, ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మరి నా పేరు అఖిల, మాది చిత్తూరు. నేను 2010లో ధ్యానంలోకి రావడం జరిగింది. మరి 2010లో కూడా ధ్యానంలోకి ఎందుకు రావడం జరిగిందంటే, మనిషికి ఎప్పుడు ఏదో ఒక కోరిక, ఏదో కావాలి, ఏదో పొందాలి, ఏదో సాధించాలి. అంటే సాధించడం అంటే అంతవరకే, ఇది ఏదో సాధించేస్తాం అన్నట్టు. నేను కూడా ఒక రోగాన్ని బాగా చేసుకోవాలన్నట్లు ఒక మైగ్రేన్ హెడేక్ ఉంది. 2000లో వచ్చింది మైగ్రేన్ హెడేక్. 2010 వరకు నేను డాక్టర్స్ దగ్గర తిరిగాను. ఆ 10 సంవత్సరాలు నేను డాక్టర్ల దగ్గర తిరిగి ఎక్కడ చూసినా ఒక 3 months కోర్సులు టాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు. మరి ఆ టాబ్లెట్స్ తింటూ నాకు మైగ్రేన్ హెడేక్ బాగా అవ్వలేదు, అసిడిటీ ప్రాబ్లం ఫామ్ అయిపోయింది. ఇంకా ఒకటికి ఇంకొకటి తోడు అన్నట్టు అయిపోయింది అనమాట. అలా నేను ఆ మైగ్రేన్ హెడేక్ నేను బాగా చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో 2010లో మా పక్కింటి ఆవిడ ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. మరి ధ్యానం చేస్తూ నేను నాన్ వెజ్ తింటూ ధ్యానం చేశాను. నాన్ వెజ్ తింటూ ధ్యానం చేసిన రోజులు నాకు అస్సలు ఎక్కడ అది కంప్లీట్ గా నాకు బాగా అవ్వలేదు. అప్పుడు అది వాళ్ళు అన్నారు, డాక్టర్ల దగ్గరికి తిరిగినప్పుడంతా వాళ్ళు అన్నారు, నాకు మైగ్రేన్ హెడేక్ ఇట్లా 10 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నాను, ఎక్కడా బాగా అవ్వలేదు మేడం అనేసి అంటే, తిరుపతిలో ఫైనల్ గా నాకు డాక్టర్ ఒక ఆవిడ ఇచ్చిన సజెషన్ అంటే, మైగ్రేన్ హెడేక్ అనేది క్యూర్ అవ్వదు, వచ్చినప్పుడు ఫేస్ చేయాల్సిందే అని ఫైనల్ గా తను ఇచ్చినటువంటి నాకు ఫైనల్ డెసిషన్. ఇంకెలా అన్నప్పుడు మా పక్కింటి ఆవిడ ఇట్లా పిరమిడ్స్ అంట, పిరమిడ్ లో ధ్యానం చేస్తే నీకు ఏ రోగమైనా బాగవుతుందంట అని చెప్పేటప్పటికి నాకు చిట్ట చివరి అవకాశం నాకు ఈ జన్మలో. ఎందుకంటే 10 సంవత్సరాలు ఆ మైగ్రేన్ హెడేక్ తో ఫేస్ చేయడం అంటే నరకం అంటూ ఏంటో, మనం ఏ జన్మలో ఏ కర్మలు చేశామనేది అనుభవించేస్తాం. అంతా అనుభవించాం. మైగ్రేన్ హెడేక్ తో పాటు ఈ 3 months కోర్సులు టాబ్లెట్స్ వాడుతూ అసిడిటీ ఫామ్ అయిపోయి, ఇంకా దానికి ఇది దీనికి అది తోడు, అది చాలా చాలా సఫర్ అయ్యాను. మామూలుగా అది మనము దాన్ని దాటేసాం కాబట్టి మనకు అది ఈజీ అనిపిస్తుంది. దాన్ని ఫేస్ చేసేటప్పుడు ఎంతలా కనీసం ధ్యానాన్ని కూర్చునే దాన్ని కూడా సహకరించదు ఫ్రెండ్స్. బాడీ అన్ని బాగుంటేనే మనం కూర్చుంటాం, కానీ అలాంటప్పుడు కూర్చోవాలి, బాగా చేసుకోవాలి అటువంటి కసి ఎలా వచ్చిందంటే, 10 సంవత్సరాలు నేను ఆ డాక్టర్స్ దగ్గర పడిన బాధ ఇంకా బాగా చేసుకోవాలని కూర్చోవాలి. కాకపోతే నాకు ఈ నాన్ వెజ్ తినకూడదు, తింటే బాగా అవ్వదు అనేటువంటి అవగాహన లేదు. మరి నేను తింటూ ధ్యానం చేస్తూ వచ్చాను, నాకు బాగా అవ్వలేదు. కానీ ఎవ్రీడే ఏ క్లాసెస్ జరిగినా, ఎవ్రీ సండే సీనియర్ మాస్టర్స్ ఫుల్ డే వర్క్ షాపులు జరిగేట్టు అస్సలు మిస్ అవ్వదు. అలా వింటూ 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 నేను అప్పుడు అర్థమైంది, నాన్ వెజ్ తినకూడదు, తప్పు కదా ఇది అనేసాను. అప్పుడు మాస్టర్ని అడిగానండి, ఇట్లా పిరమిడ్ మెడిటేషన్ లో కూర్చుంటే ధ్యానం చేస్తే రోగాలన్నీ బాగవుతాయంట, మరి నాకు బాగా అవ్వలేదు. నాకు 10 సంవత్సరాలు డాక్టర్ల దగ్గర తిరిగాను, అక్కడ బాగా అవ్వదు అని చెప్పారు. దీంట్లో చేస్తే బాగవుతుందని నాకు చెప్పడం జరిగింది. మరి నాకు బాగా అవ్వలేదని ఒక మాస్టర్ అంటే ఎవరో కదా, మురళీధరన్ గుంతకల్ సారు అప్పుడు చిత్తూరులో క్లాస్ చెప్పడానికి రావడం జరిగింది. ఆయన్ని అడిగాను, నాకు బాగా గుర్తుండిపోయినారు ఆ సార్. అడిగితే అప్పుడు మీరు నాన్ వెజ్ తింటున్నారా అన్న సార్. అప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నన్ను వేశారు. ఎస్ సార్, నేను తింటున్నాను. తింటూ ధ్యానం చేస్తే అడమ్మా, కుండకు రంధ్రం పెడితే నీళ్లు ఉంటాయా లోపల, వెళ్ళిపోతాయి. నువ్వు ఎంతసేపు కోసినా దాంట్లో నిలవు. కాబట్టి నువ్వు తీసుకునేది ఆహారం కాదు, ఫస్ట్ దాన్ని ఆపేసి రోజు తెల్లవారితో 1:30 గంట, సాయంత్రం 1:30 గంట, రోజుకు 3 గంటలు ధ్యానం చెయ్యమ్మా, బాగవుతుంది. ఆ తక్షణమే ఆపాను నాన్ వెజ్. ఆపేసి రోజుకు 3 గంటలు ధ్యానం చేస్తా వచ్చాను. కానీ నాకు ఆ 3 గంటల సమయం అనేది
నాకు సరిపోలేదు. నేను 3 కాదు కదా 6, 7 గంటల సేపు అంటే రోజు క్లాసెస్ వినే అవగాహన ఉంది కాబట్టి మీరు ఎంత ధ్యానం చేస్తే అంతగా మీకు ఆ తీవ్రమైన మీ కర్మ ఏదైతే ఉంటుందో అది మీకు తీరిపోతుంది. అప్పుడే ఆ రోగానికి తగిన శక్తి కూడా కావాలి కదా. హెల్త్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నప్పుడు చిన్న టాబ్లెట్ తో కాదు, దానికి తగ్గ డోస్ వేసుకుంటేనే తగ్గుతుంది అన్నట్టు. మనం ధ్యాన సాధన కూడా ఎంత ఎక్కువ సేపు చేస్తే ఆ ఆ రోగానికి తగిన శక్తి సరిపోతుంది. అప్పుడు మనకు క్లియర్ అవుతుంది అనేది అప్పుడు అర్థం అవడంతో సార్ 3 గంటలు చెప్పినా 3 గంటలతో బాగా అవ్వలేదని మళ్ళా పోయి నాకు క్వశ్చన్ వేయకుండా నాకు నేను ఈ క్లాసెస్ వినడం వల్ల నాకు నేను తీసుకున్న డెసిషన్ రోజుకు 6 to 7 hours ధ్యానం చేయడంతో నాకు మైగ్రేన్ హెడేక్ అనేది క్యూర్ అయిపోయింది. అలా ఈ ధ్యానంలోకి నేను రావడానికి కారణము మైగ్రేన్ హెడేక్ ను నాన్ వెజ్ తినడం ఆపేసి నేను ధ్యాన సాధనతో గంటలు గంటల ధ్యాన సాధనతో నాకు మైగ్రేన్ హెడేక్ అనేది క్యూర్ అవ్వడం జరిగింది. అంటే మనము ధ్యానంలోకి ఎందుకు వచ్చాము, ధ్యానంలో మనం ఏం అనుభవాలు పొందాము, దానివల్ల ఏమి లాభం పొందాము అనేది ప్రతి ఒక్కరికి తెలియచేయాలి. ఆనాపానసతి అంటే ఏంటి, ఈ ధ్యానంలోకి మనం రావడానికి కారణం ఏంటి, వచ్చిన తర్వాత దీంట్లో మనం ఏం లబ్ధి పొందాము, ఏదో ఒకటి ఉంటుంది. ప్రతి మానవుడు 90% ఏదో ఒకటి బాగా చేసుకోవాలనే ఏదో కావాలనే వస్తారు. ఎందుకంటే గుళ్ళుకు పోయే జనాలు అందరూ అదే. మనం కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే కదా. గుళ్ళు తర్వాతనే గుళ్ళు భక్తి మార్గం తర్వాత ధ్యాన మార్గం కదా, ధ్యాన యోగం. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఏదో ఒకటి కావాలని కోరుకొని కూర్చోనే వాళ్ళమే. గుళ్ళో చేసేదంతా మనం అదే. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ఫలితాన్ని ఆశించకూడదు, అదంతా మళ్ళ కథ. అంతవరకు మనకు తెలియదు. కాబట్టి అలా కూర్చొని ఎప్పుడైతే నేను ఆ ధ్యాన సాధనతో నేను ఎప్పుడైతే దాన్ని బాగా చేసుకున్నానో, మరి ఈ ధ్యానంలో ఈ ఆనాపానసతి ధ్యానంలో మరి ఇంత గంటలు గంటలు నేను ధ్యానం చేసి ఈ మైగ్రేన్ హెడేక్ బాగా పోగొట్టుకున్న ప్రత్యక్ష సాక్షిగా నేను ఉన్నప్పుడు నాకు నేనే బాగా చేసుకొని నేను ఇలా ఉండిపోకూడదు కదా ఫ్రెండ్స్. దాన్ని అందరికీ చెప్పాలి. ధ్యానము పత్రి సార్ అదే చెప్తారు. ఆ అనుభవం ఏదైతే ఉందో దాన్ని అందరికీ చెప్పాలి. మీకు వచ్చిన అనుభవం ఏదైతే ఉందో దాన్ని అందరికీ చెప్తే అది వాళ్ళకి జ్ఞానం అవుతుంది కదా. మన అనుభవమే వాళ్ళకు ఏదైతే ఉందో అనుభవమే జ్ఞానం. మరి ఇంకొకరికి చెప్తే వాళ్ళకు ఆ జ్ఞానాన్ని పట్టుకోవడం ద్వారా ఈ పిఎస్ఎస్ఎం అంతా కూడా ఈ రోజు అవునా 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 అని ఎట్లా అంటే ప్రతి ఒక్కటి అనుభవం మనకు రావాల్సిన పనే లేదు. ఎంతో మంది అనుభవాలు మనం తీసుకోవడం ద్వారా అది మనకు జ్ఞానం అవుతుంది. మరి ఆ జ్ఞానం అనేది నువ్వు ఎప్పుడైతే పట్టుకుంటావో ఆచరణలో పెడతావో నీ ఆధ్యాత్మికంగా నువ్వు ఎదుగుదల ఉంటుంది. ఇది వాట్ ఈజ్ వాట్ అనేది సత్యం నీకు అర్థమవుతుంది. నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ నువ్వు ఆచరణలో పెట్టుకున్నప్పుడు మాత్రమే అవును కదా ఇది ఎస్ ఆ రోజు వాళ్ళు చెప్పారు ఇది నిజమే కదా, ఇది ట్రూత్ అనేది అప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ విధంగా నేను చెప్పే ప్రతి అనుభవాన్ని ప్రతి ఒక్క మాస్టర్ విజ్డమ్ ని నేను వినడం ద్వారా సార్ 3 గంటలు చేయమంటే నేను 6, 7 గంటలు ఎలా చేసుకున్నానంటే నేను విన్న క్లాసులు ఆ జ్ఞానాన్ని బట్టి నేను చేసుకోవడంతో బాగయింది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరికి ఎందుకంటే మైగ్రేన్ హెడేక్ అనేది చాలా మందికి ఉంది, నంబర్ ఆఫ్ పీపుల్స్ ఉంది. కాబట్టి నేను బాగా చేసుకున్నాను, దీన్ని అందరికీ చెప్పాలి. ఇది పిరమిడ్ మెడిటేషన్. పిరమిడ్ అనేది ఉంది, పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తే ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు విశ్వశక్తి మన లోపలికి వచ్చినప్పుడు మన శరీరంలో నాడి మండల శుద్ధి జరుగుతుంది. నీకున్న రోగాలన్నీ బాగవుతాయని పత్రి సారు ధ్యానం సర్వరోగ నివారణ అని ఎంతో అద్భుతంగా మనకి చెప్పారు. ధ్యానం సర్వరోగ నివారణ సకల భోగకారిణి సత్య జ్ఞాన ప్రసాదని అని చెప్పారు. మరి ఆ చెప్పిన వాటిని చక్కగా ఒక మనము దాన్ని నిజాయితీగా మనం చేసినప్పుడు ఆ ఎస్ సార్ చెప్పిన ఆ పదాలు కరెక్టే కదా. ధ్యానం సర్వరోగ నివారణ అనేది చెప్పిన పదాన్ని నువ్వు ఎలా దాన్ని ట్రూత్ గా తీసుకుంటావంటే సార్ అదే చెప్పారు. నేను చెప్పింది వినద్దు, నువ్వుగా అనుభవాన్ని పొందు, నువ్వు ధ్యానం చెయ్యి, నీకు నచ్చిందా నువ్వు చెయ్యి, లేదంటే వద్దు. కాబట్టి ఆ చెప్పిన పదాలు అక్షర సత్యాలు అని నేను ధ్యానం చేసి అనుభవ జ్ఞానాన్ని పొంది ఏదైతే పొందానో ఏదైతే నాకు గురువు గారు చెప్పారో దాన్ని అందరికీ స్ప్రెడ్ చేస్తూ ధ్యానం చేయండి ఫ్రెండ్స్. మీకు మైగ్రేన్ హెడేక్ అనేది బాగవుతుంది. సర్వరోగ నివారణ ఏదైనా బాగవుతుంది. తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు సారు ఎన్నిసార్లు చెప్పింటారో మనకు తెలియదు. కాబట్టి ధ్యానం సర్వరోగ నివారణి 100%. ఇది ఒక చిన్న ఒక చాక్లెట్ బిస్కెట్ లాగా అంట రోగం బాగవడం అనేది చాలా సిల్లీ మ్యాటర్.
కానీ ఈ ధ్యానం అనేది ఎందుకు అంటే మనం వచ్చిన భూమి మీదకి వచ్చిన పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది మనం తెలుసుకుంటాం ధ్యానంలో. మరి ఈ రోజు పత్రిజీతో ప్రయాణంలో భాగంగా నేను గురువు గారితో ఫిజికల్ గా ఉన్నప్పుడు సార్ పదే పదే చిత్తూరుకి వచ్చేవాడు. ఎక్కడికే, చిత్తూరు అనే కాదు, సార్ ఎక్కడ ఉంటారు, సర్వంతార్యామి సార్ ఆస్ట్రల్ గానే మేడం ఉంటారు. కొద్దిగా మీ కెమెరా అడ్జస్ట్ చేసుకుంటారా? వెనక అది వైట్ రిఫ్లెక్షన్ వస్తా ఉంది మ్యామ్, లైట్ ఆ, మీరు కొంచెము లెఫ్ట్ కి వెళ్తే. ఓకేనా? ఆ, లేదు మేడం, ఇంకా వెనక లైట్ ఉంది. ఆ ఫోన్ కొద్దిగా రైట్ జరపండి మేడం, లేదంటే. ఇప్పుడు ఓకేనా? ఓకే మేడం. బ్యాక్గ్రౌండ్. అదే అయినా వెనక కాంతి వస్తా ఉంది మేడం, మీరు కొద్దిగా ఫోన్ రైట్ జరపండి మేడం. ఇప్పుడు ఓకే మేడం. కాబట్టి మనకు సార్ చెప్పినటువంటి విషయం, సార్ పదే పదే చిత్తూరుకు వచ్చేవాళ్ళు. సార్ వచ్చినారంటే సార్ని కలవకుండా ఉండడం లేదనమాట. సార్ వచ్చినారంటే ఇంక అన్ని పనులు పక్కన పెట్టి, సార్ వస్తున్నారంటే ఇంకాస్త ఉత్సాహంగా పనులన్నీ చేసి పెట్టి, సార్ వస్తున్నారంటే ఇంకా ముందుగానే సార్కు బిఫోర్ గా వెళ్ళిపోయే వాళ్ళము, సార్తో కలిసే వాళ్ళము, సార్తో మాట్లాడే వాళ్ళము. సార్ ఇంకేంటి మేడం, ఇంకేంటి మేడం అని అడిగితే మేము అనుభవాలన్నీ అంటే సార్ ఏదైతే చెప్తే సంతోషపడతారో ఆ విషయాలు మాత్రమే చెప్పేవాళ్ళు. చాలా మంది అనేవాళ్ళు, నీకు మైగ్రేన్ హెడేక్ ఉంది కదా, నీకున్న సమస్యలన్నీ కూడా సార్ చెప్పుకోవచ్చు అన్నప్పుడు అవునా అవునా అనుకునే వాళ్ళం. కానీ ఏ రోజు కూడా కానీ పత్రి సార్ దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి సమస్య కష్టం అనేది నోట్లో రాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నిలువెల్లా ఆ శ్రీమన్నారాయణుడు పరమాత్ముడు మన దగ్గరికి ప్రత్యక్షమైనప్పుడు ఆ సమయాన్ని సాక్షాత్ సార్ను చూసుకుంటూ, సార్లో నోట్లో వచ్చే ప్రతి మాటను వింటూ కంప్లీట్ గా శూన్యం, మహాశూన్యం, మహాపరిశూన్యం అంటారు కదా, నిజంగా అల్టిమేట్ ఒక మహాపరిశూన్యానికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ పత్రి సార్ దగ్గర. ఎప్పుడైతే మనం సార్ ప్రజెన్స్ లో ఉంటామో ఇంకా అంతకు మించినటువంటి ఆ శూన్య స్థితి ఇంకెప్పుడన్నా ఉంటుందో లేదో అయితే నాకు తెలియదు. సార్తో ఉన్నప్పుడు కంప్లీట్ ఇంకెవ్వరు గుర్తురారు. ఏమీ గుర్తు అసలు, ఫ్యామిలీ కానీ, హస్బెండ్ కానీ, పిల్లలు కానీ, అసలు మన పక్కన ఇక్కడ ఎవరు ఉంటారో కూడా గుర్తు ఉండరు. ఒక్కటే గురి పూర్తిగా పత్రి సార్ మీదనే ఉంటుంది, సార్ చెప్పేటువంటి విజ్డమ్ మీదనే ఉంటుంది. అలా సార్తో ఉన్నప్పుడు కంప్లీట్ గా ఎంత మహాశూన్యంలో ఉండిపోతామంటే అంత ఆనంద స్థితి. ఆనందం ఎక్కడుందంటే కంప్లీట్ గా పూర్తిగా ఆలోచన రహిత శూన్య స్థితిలోనే ఉంటుంది ఫ్రెండ్స్. మనకు పత్రి సార్ ప్రతిదీ చెప్తారు. నువ్వు ఎప్పుడైతే ఆ శూన్య స్థితిని ఎప్పుడైతే పొందుతావో అక్కడే నీకు అంత సమాధానాలు ఉన్నాయి, అక్కడ మాత్రమే నీకు సమాధానం. ఈ రెండు కళ్ళు మూసుకున్నప్పుడు ఈ మూడో కన్య ద్వారా నువ్వు ఎంతో జ్ఞానాన్ని పొందుతావు. అదే జ్ఞానము. అనుభవం అనేది ఆత్మ ద్వారా వస్తుంది, ఆలోచన అనేది మనసు ద్వారా వస్తుంది అనేది పత్రి సార్ యొక్క మాటల్లో వినడం జరుగుతుంది. అనుభవం అంటే ఆత్మకు సంబంధించింది, ఆలోచన అంటే మనసుకు సంబంధించింది. అక్కడ మనకి ఏమొస్తుంది, ఎలాంటి ఆలోచన అనేది కంప్లీట్ గా మనకు ఉండదు సార్తో ఉన్నప్పుడు. మరి సార్తో ఒకసారి ఉన్నప్పుడు నేను సార్తోనే ఉండాను అంటే అది తృప్తి అనేది తృప్తి అనేది కలగదు. సార్తో ఉండాము, అప్పుడు నా లోపల నా ఇన్నర్ లో నేను అనుకుంటూ ఉన్నాను, సార్ ముందరనే అనుకుంటూ ఉన్నాను, సార్ నేను ఎప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలో మీ చెంతలో మీ సమక్షంలోనే నేను ఎప్పుడు ఇలానే ఉండిపోవాలి సార్ అని నా లోపల నేను అనుకుంటూ ఉన్నాను. పత్రి సార్ ఒక కథ చెప్పారు. ఆ కథలో నిజంగా అది నా కోసము ఇండైరెక్ట్ గా చెప్పినట్టు అనిపించింది. నీళ్ళ చేప నీళ్ళల్లోనే ఉంది, నేను మళ్ళా నీళ్ళల్లోనే ఉండాలని అనుకుంటూ ఉంటుందంట చేప. అనేసి నా తల మీద ఇలా అనేసి అది చెప్పారు. అంటే ఆ చెప్పేటప్పుడు నన్ను ఇలా అన్నారు అంటే ఇక్కడే తక్షణమే నేను ఇలా అనుకుంటూ ఉన్నాను. సార్ ఆ కథ చెప్పడం జరిగింది అనమాట. వావ్ అనిపించింది. ఇప్పటికీ ఎప్పటికీ అది మర్చిపోలేని ఇన్సిడెంట్ ఫ్రెండ్స్. సార్ ముందరే కూర్చొని ఉన్నాను. సార్తో అంటే మనకు తనివి తీరదు, సార్తో ఉంటే ఎంతైనా తనివి తీరదు.
అమ్మ ఇంక సారు ఉన్నంతసేపు సార్తో స్పెండ్ చేసే టైం వర్ణనాతీతం ఫ్రెండ్స్. మరి వెళ్ళిపోయిన తర్వాత సార్ యొక్క అనుభూతుల్ని, అనుభవాల్ని, సార్ ఎట్లా మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఏం చేశారు, మొత్తం కంప్లీట్ గా మళ్ళా అంత టైం దాకా సార్ గురించి డిస్కషనే ఉంటుంది. ఎంత అదృష్టవంతులు కదా, మనం ఎంత బాగా మాట్లాడడం కదా, సార్ షేక్ హ్యాండ్ ఇచ్చారు, సార్ మాట్లాడారు, సార్ దృష్టి ఇవంతా కూడా మనకు మాత్రమే ఇచ్చారేమో షేక్ హ్యాండ్, మనతో మాత్రమే మాట్లాడారేమో అనేటువంటి ఒక అద్భుతమైన ఆనంద స్థితిలో పూర్తిగా ఉండిపోతాం. కానీ పిఎస్ఎస్ఎం లో ప్రతి ఒక్కరికి ఇదే అనుభూతి, ప్రతి ఒక్కరికి ఇదే అనుభూతి. నాతో మాత్రమే ఇలా మాట్లాడారా అంటే ఎంత అల్టిమేట్ గురువు కదండి మనకు. ఈ రోజు మనం గురువు గారి గురించి మాట్లాడుకున్నామంటే ఒక బ్రహ్మానంద స్థితి. మాట్లాడితే గురువు గురించే మాట్లాడాలి. ఎందుకంటే ఈ ఈ ఈ జన్మలో తీసుకున్నటువంటి ఈ జన్మ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి చిన్న దాన్ని పెద్దగా చేసుకొని కుమిలిపోయి బాధపడిపోయి తినకుండా నిద్రపోకుండా వాళ్ళు కారణం వీళ్ళ కారణం అని నిందలు వేసుకుంటూ ఇవన్నీ చేసి ఇందుకే కదా నాకు మైగ్రేన్ హెడేక్ వచ్చింది. అప్పుడు ఎవరి రోగానికి వాళ్లే కారణం, ఇంకెవ్వరు కాదు కదా. ఇలాంటి స్థితి నుంచి ఒక అద్భుతమైనటువంటి ఒక భగవంతుడి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి ఇది, ఇవన్నిటికీ నువ్వే కారణం ఎవరు కాదు అని తెలియజేసి ప్రతి సమస్యకి నువ్వే కారణము, కార్యకారణ సిద్ధాంతం ఉంటుంది. నీకు వచ్చిన భర్త గాని, పిల్లలు గాని, ఫ్యామిలీ గాని, ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్ గాని, ఎవరైనా కానీ ఇవంతా మన సెలక్షనే కదా. ఆ కారణం లేకుండా ఏ కార్యము జరగదు అనేటువంటి సత్యాన్ని పత్రిసారు చెప్పడంతో చాలా చిన్నది కూడా పెద్ద చేసుకునే వాళ్ళం, పెద్దది కూడా ఇప్పుడు చిన్నది అయిపోయింది ఫ్రెండ్స్. చాలా చిన్నది అయిపోయి అది ఆ చిన్నదిగా ఉన్న ఏదైతే చిన్నది అంటాం దాన్ని మనం పట్టించుకోం. ఇది కామన్. ఎందుకంటే ఆ సత్యాన్ని మనము గ్రహించాము, దాన్ని ఆచరణలో పెట్టుకుంటూ ఉన్నాము. అదే మనం అయిపోయినప్పుడు అద్భుతమైన ఆనంద స్థితిలో మనం ఉంటాం ఫ్రెండ్స్. ఇవన్నిటికీ మూలం ఎవరు మనకు? ఈ జ్ఞానాన్ని ఎవరు ఇచ్చారు? గురువు గారు పత్రిసారి ఇచ్చారు. ఇంకొక స్వేచ్ఛ స్వతంత్రం ఎక్కడుందంటే ఒక పత్రిసారి దగ్గర మాత్రమే ఉంది, ఒక పిఎస్ఎస్ఎం లోనే ఉంది. నువ్వు ఏ సంస్థల కల్లా వెళ్ళు, నీకెక్కడ ఉంటే అక్కడ, నీకెక్కడ పోవాలనిపిస్తే అక్కడికి వెళ్ళు, నీకెక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉండు. ఇది ఒక మూమెంట్, ఇది ఒక ప్రవాహం. నువ్వు ఉంటే ఉండొచ్చు, వెళ్ళంటే వెళ్ళొచ్చు. నేను ఇక్కడ ఎవరు రిస్ట్రిక్షన్స్ చేయదు సంస్థ. పిఎస్ఎస్ఎం నిన్ను రిస్ట్రిక్షన్స్ చేయదు. ఈ బుద్ధుడికి కూడా మనకు బుక్ స్టాల్స్ లో ప్రతి పరమ గురువు బుక్స్ దొరుకుతాయి. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. అంటే మన గురువు గారి గురించి మాట్లాడుకునే సందర్భంలో ఈ టాపిక్ కూడా వచ్చింది అనమాట. నువ్వు వేరే సంస్థలకు వెళితే ఉండవు ఫ్రెండ్స్. ఒక పిఎస్ఎస్ఎం లో ఎంతమంది ఈ రోజు మనం స్వాధ్యాయ యోగం చేసుకుంటున్నాం ఎన్ని జూముల్లో. ఒక పత్రిజీదేనా అందరివి చెప్పుకుంటాను, కానీ అందరినీ చెప్పుకునే భాగంలో ఇది ఎవరు చెప్పారంటే పత్రిజీ చెప్పారు. అందరు గురువుల జ్ఞానాన్ని తెలుసుకోండి, స్వాధ్యాయం చేయండి, ఈ బుక్ చదవకపోతే మీరు వేస్ట్, అలా దూకి చావండి అంటారు. ఈయన గురించి తెలుసుకోకపోతే ఎంతమంది మాస్టర్స్ గురువుల పేర్లు చెప్పి ఈ బుక్ జ్ఞానాన్ని, ఈ బుక్ చదవకపోతే మీరు వేస్ట్, చావండి అంటారు. అంటే ఇలా ఇంత అద్భుతమైన మాటలు ఇలా చెప్పే గురువు, నా బుక్సే చదవండి, నేనే గురువు, మీరు శిష్యులు, నాకు మించిన గురువు ఎక్కడా లేదు, ఇలాంటి సంస్థకు మించింది ఎక్కడా లేదు అనే మాటలు ఎక్కడన్నా మనం విన్నామా? పత్రిసార్ దగ్గర అక్కడ అలా ఉంటే ఈ రోజు పిఎస్ఎస్ఎం ఎంత అద్భుతంగా ఉండేది కాదు. కాబట్టి అలాంటి గురువు దగ్గర ఎన్ని నేర్చుకున్నాము, వర్ణనాతీతం, ఇన్ని కాదు అన్ని కాదు. మన యొక్క రోగాలు సైతము చిన్న చిన్నవి అయిపోయాయి రోగాలు. ఈ రోజు మనకు ఆ సమస్యలన్నీ పోయినాయా? లేదు, ఉన్నాయి. కానీ అవిటిని ఎలా డీల్ చేసుకుంటున్నాం? దాన్ని మనం సమస్య అనే పేరు పెట్టుకోలేదు ఫ్రెండ్స్. అదొక ఛాలెంజెస్ గా, అదొక లెసన్ గా అక్కడ ఏదో జ్ఞానాన్ని పొందుతున్నాము. ఎంత జ్ఞానాన్ని పొందుతున్నాము! ఏదైతే ఆ జ్ఞానాన్ని పొందుతున్నామో అనుభవపూర్వకంగా, నీ అనుభవమే జ్ఞానం అని జ్ఞాన నవరత్నాల్లో అద్భుతమైన ఒక నవరత్నాన్ని ఇచ్చారు. ఏదైనా నువ్వు అనుభవంతోనే పొందాలి. పత్రిసార్ పదే పదే ఉంటారు, ఈ ఈ బాహ్యాన్ని చూడొద్దు. పత్రిసార్ మాటల్లో
ఈ బాహ్యాన్ని చూడొద్దు, నువ్వు నా లోపలున్న వాడిని గమనించు, లోపలున్న వాడిని చూడు. ఎంత అద్భుతమైన పదాలు. లోపల ఎవరుండారు ఫ్రెండ్స్? నువ్వు ఈ ఫిజికల్ బాడీని చూడొద్దు, లోపలున్న భగవంతుడిని చూసుకొని, నీ ఆత్మను చూసుకొని లోపలికి వెళ్ళు. నీ లోపల ప్రయాణంతో నీ అద్భుతమైన ఆత్మశక్తిని చూస్తూ సర్వము నీ లోపలే ఉంది. సంస్థ జ్ఞాన భాండాగారం అంతా మన లోపలే ఉంది. ఈ రోజు పురాణాలు వచ్చాయి, వేదాలు వచ్చాయి, ఉపనిషత్తులు వచ్చాయి, ఇతిహాసాలు వచ్చాయి. మరి ఎన్నో బుక్స్ పిరమిడ్ మాస్టర్స్ రాస్తున్నారు. ఎలా రాస్తున్నారు వాళ్ళు? ఈ రెండు కళ్ళు మూసుకున్నప్పుడు, ఈ దివ్య చక్షు ద్వారా ఈ రెండు కళ్ళు మూస్తే మనలో పూర్తిగా మనం ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు అద్భుతమైనటువంటి ఆ జ్ఞానము, సమాధి స్థితిలోనే కదా సమాధానాలు ఉంటాయి. అలాంటి అద్భుతమైన ఆ సమాధి స్థితికి చేరుకున్నప్పుడు, అంటే ఎప్పుడు సమాధి స్థితిని చేరుకుంటావు? నీ లోపలికి నువ్వు వెళ్ళు. ఈ బాహ్యంగా వాడిని చూడొద్దు, నీ అంతరంగంలోకి వెళ్ళు. ఈ లోపల ఉన్న వాడిని చూడండి అంటారు కదా పత్రిసారు. సాక్షాత్ పత్రిసారు నోట్లో వచ్చిన మాట. వెళ్ళినప్పుడు ఎంత అద్భుతమైన జ్ఞానం మనకు వస్తుంది. ఈ పొద్దు పిఎస్ఎస్ఎం లో 18 ఆదర్శ సూత్రాల్లో ఒకటి, నీ అనుభవాన్ని పుస్తక రూపంలో పెట్టండి అని. అందులో ఒక సూత్రం మనకుంది. మరి ఇది మనకు ప్రత్యక్షం. మరి మరి వేదాలంతా, భాగవతం ఎట్లా వచ్చింది, రామాయణం ఎట్లా వచ్చింది, పురాణాలంతా ఎట్లా వచ్చాయి, ఇతిహాసాలన్నీ ఎట్లా వచ్చాయి? ఈ రోజు మనకు కాలజ్ఞానం రాశారు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఎలా రాశారు? ఇవన్నీ కూడా మన అంతరంగంలోకి ప్రవేశించమంటారు పత్రిసారు. నీ బాహ్యాన్ని పట్టించుకోవద్దు, నీ అంతరంలోకి వెళ్ళు. నీకు ఈ రెండు కళ్ళు ఇచ్చిండేది నీకు అద్భుతమైనటువంటి మంచి ఇది ఏదైతే ఉంది చూసి దాన్ని నేర్చుకోవాలి. ఈ చెవులు ఎందుకన్నా ఉన్నాయంటే నువ్వు పదే పదే మంచి విషయాలు విను. ఈ నోరు ఎందుకు ఉందంటే నీ నోట్లో వచ్చేది ప్రతిదీ కూడా మంచి మాట అయి ఉండాలి, నీకు అది ఇంకొకరికి జ్ఞానమై ఉండాలి. సార్ మొన్న అన్నారు, నీ జ్ఞానేంద్రియాలను నువ్వు నియంత్రించుకోవాలంటే ఏంటి అని క్వశ్చన్ వేస్తే పత్రి సార్ అంటున్నారు, నీ నాలుక దేనికోసం ఉందంటే శాకాహారం మాత్రం తినేదానికి ఉంది. నీ నాలుకను కట్ చేస్తే నియంత్రించుకున్నట్టు కాదు. నీ నాలుకను కట్ చేస్తావా, నీ చెవులు కోసేసుకుంటావా, నీ కళ్ళు గుడ్డులు లోడేస్తావా? ఇది కాదు ఇంద్రియాలు నియంత్రించుకోవడం అంటే. నీ కళ్ళతో మంచి విషయాలు చూడు, చూసిన దాన్ని నువ్వు మంచిగా నువ్వు దాన్ని చూసిన దాన్ని నేర్చుకో. చెవులు ఎందుకున్నాయంటే మంచి విషయాలు వినాలి. నోరు ఎందుకుందంటే మంచి విషయాలు మాట్లాడాలి. ఇది నియంత్రించుకోవడం అంటే, ఇంద్రియాలు నియంత్రించుకోవడం అంటే ఇది అని సార్ చెప్పడం జరిగింది. ఎంత అద్భుతమైన వర్డ్స్. కాబట్టి మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటి అద్భుతమైన విషయాలు మన పిఎస్ఎస్ఎం లో ఎంతో అద్భుతం. అంటే మనం ఎలా ఉండాలి అని నేర్చుకుంటాం, ఎలా ఉండకూడదు అనేది ఎప్పుడన్నా మనం వినిండామా ఫ్రెండ్స్? మనం మార్పు రావాలి. ఎలా మార్పు రావాలి? ప్రతి ఒక్కరితో మహావతార్ బాబాజీ సందర్భంగా మహావతార్ బాబాజీ ఇచ్చిన సందేశం చెప్తాను ఫ్రెండ్స్. పత్రిసార్ ఎప్పుడు చెప్తుంటారు, నన్నంటుకు ఒక నామాలు కాకి అని. అంటే అందరితో కలవాలి అని మనకి ఎప్పుడు పత్రిసార్ దగ్గర వచ్చినటువంటి విషయం ఇంకెవరు మనకు చెప్పలేరు, అవసరం లేదు, చెప్పేశారు మొత్తం. ఈ రోజు స్వాధ్యాయం యోగంలో భాగంగా నువ్వు ఎక్కడ ఏ పుస్తకాలు చదువుతూ ఉన్నా కానీ ఆ రైటర్ లో మనకు పత్రిసారే కనపడతారు. ఎందుకంటే ఆ సారు 1,00,000 పుస్తకాల పైన చదివినప్పుడు దాంట్లో ఉండేటువంటి ప్రతి ఒక్క జ్ఞాన సందేశం ఇచ్చినప్పుడంతా వాళ్ళ గురించి చెప్తూనే ఉన్నారు సార్. ఎవరి గురించి వినలేదు మనం. ఏ బుక్స్ అయితే మనం చదువుతూ ఉంటామో, ఏ బుక్స్ గురించి ఎవరైనా స్వాధ్యాయం చేసేటప్పుడు వింటూ ఉన్నామో అక్కడ నిలువెల్లా పత్రిజీ కనబడతారు మనం. ఓ ఇది పత్రిసార్ చెప్పారు కదా, ఇది పత్రిసార్ చెప్పేశారు కదా. ఈ అనుభూతి ప్రతి ఒక్కరికి కలుగుతుంది. కాబట్టి అందరిలోనూ పత్రిజీ ఉన్నారు. కాబట్టి మనము ఏ బుక్స్ చదువుతూ ఉంటామో అది మహావతార్ బాబాజీ ఇచ్చిన సందేశం ఏంటి అంటే, మనం ప్రతి ఒక్కరితోనూ కలవాలంట, అందరిలోనూ కలుసుకొని పోవాలంట. ఎందుకంటే మనకు పత్రిసార్ చెప్పారు, నువ్వు సునక మాంసాన్ని తినేవాడిని కూడా గౌరవించు అని. వాడి మిత్రత్వంతోనే ఉండు. అది వాడి కర్మ, వాడి స్థితి. ఈ జన్మ సార్ ఎప్పుడు అంటారు, ఈ రోజు కాకపోతే రేపు తెలుసుకుంటాడు, రేపు కాకపోతే ఎల్లుండి తెలుసుకుంటాడంటే, ఈ రోజు అంటే ఈ జన్మ, రేపు అంటే వచ్చే జన్మ, ఎల్లుండి అంటే మళ్ళా గత జన్మ. వాడు నేర్చుకుంటాడు, మనకెందుకు ఆధ్యాత్మికతకి ఎందుకు తొందర అంటారు సార్. కాబట్టి నీకెందుకు వాడిని అవమానించాల్సిన పని లేదు. నువ్వేదో వెజిటేరియన్ అయినావని, నువ్వేదో ధ్యాని అయినావని,
నీకెందుకు అహంకారము, వాడి స్థితిలో వాడుంటాడు, నీ స్థితిలో నువ్వు ఉన్నావు. కాబట్టి ప్రతి ఒక్కరిని గౌరవించు అని పత్రి సార్ చెప్పడం జరిగింది. మహావతార్ బాబాజీ కూడా అదే అన్నారంటే అందరితో కలుపుకొని పోవాలి, కలుసుకొని పోవాలి. అలా నువ్వు ఎప్పుడైతే కలుపుకొని పోకపోతే వాళ్ళ యొక్క విజ్డమ్ నీకు ఎలా తెలుస్తుంది, వాళ్ళ యొక్క స్థితి నీకు ఎలా తెలుస్తుంది? ఎగ్జాంపుల్ కు ఇప్పుడు మనకు మేడం ఉన్నారు, అశ్విని మేడం ఉన్నారు. అశ్విని మేడంతో నేను ఫ్రెండ్షిప్ చేసినప్పుడే మేడం అంటే ఏంటో నాకు తెలుస్తుంది. నాకేంటి మేడంతో అనుకున్నప్పుడు మేడం అంటే నాకు తెలియదు. కాబట్టి ఆ విధంగా తెలుసుకోకపోవడం వల్ల జన్మలు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుందని మహావతార్ బాబాజీ మెసేజ్. కాబట్టి అందరితో కలుసుకొని పోయినప్పుడు వాళ్ళ అందరి యొక్క విజ్డమ్ తెలుసుకుంటామంట. వీళ్ళతో మనం ఎలా ఉండాలి, వీళ్ళతో ఎలా ఉండాలి అనేది తెలుసుకుంటాం. వీళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటి, వీళ్ళ దగ్గర మనం ఏదైతే నేర్చుకోకూడదో ఏంటది అనేది ఎప్పుడు అర్థమవుతుందంట, అందరితో మనం కలిసినప్పుడు, కలుపుకొని పోయినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. లో ఫ్రీక్వెన్సీ ఉంటాడు, నువ్వు ఒక మంచి ఉన్నత స్థితి ఆత్మ అయితే వాళ్ళతో నువ్వు 100% కలుపుకొని పోతావు. వాడు చెప్పే ప్రతి నెగిటివ్ పాయింట్ కూడా నువ్వు పాజిటివ్ గా తీసుకుంటావు. నీ యొక్క వైబ్రేషన్స్ తనకెళ్తాయి కానీ తన వైబ్రేషన్స్ నువ్వు తీసుకో. కాబట్టి మహావతార్ బాబాజీ అల్టిమేట్ మెసేజ్. కాబట్టి అందరితోనూ కలుపుకోవాలి. నువ్వు ఎప్పుడైతే ఉన్నతంగా ఎదిగావో, అందుకే నువ్వు ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని మనకు ఒక పాట రూపంలో కూడా పత్రిసారి చాలా మందిని ఆ పాట చూస్తే పాడండి అంటారు. దాంట్లో ఎంత అద్భుతమైన అంతరార్థం ఉందని. నువ్వు ఎదిగే గుందికి ఒదిగి ఉండాలి. పత్రిసారి ఎలా ఉండాలి ఫ్రెండ్స్, మనకు సార్కి ఏమన్నా అసలు ఏమీ తెలియదు అన్నట్టు ఉంటారు. ఒక పరమ గురువులు భగవంతులు ఇలానే ఉంటారు అనే దానికి మనకు ఆదర్శము పత్రిసారి లైవ్ ఎగ్జాంపుల్. కాబట్టి అందరితోనూ కలుపుకొని పోయినప్పుడే అందరి యొక్క జ్ఞానాన్ని పొందుతాము. వీళ్ళ దగ్గర మనం ఏం నేర్చుకోవాలి, వీళ్ళ దగ్గర ఏం నేర్చుకోకూడదు, వీళ్ళ యొక్క స్థితి ఇది, వీళ్ళు ఇలా ఉన్నారా, వాళ్ళు అలా ఉన్నారా అనేటువంటి అది ఏదైతే ఉందో అది నీకు జ్ఞానము. నువ్వు ఇది తెలుసుకోవడం తర్వాత నెక్స్ట్ వాళ్ళతో ఎలా ఉండాలి అనేది నీకు అర్థమైపోతుంది కదా. అప్పుడు నీకు జన్మ పరంపర అనేది, జన్మలు తగ్గిపోతాయి అనేది సార్ మెసేజ్, మహావతార్ బాబాజీ. ఈ సందర్భంగా ఇంకొకటి ఏంటి అంటే మనకు పత్రిసార్లో మనకు పిఎస్ఎస్ఎం కి మహావతార్ బాబాజీ ఎక్కువగా కనెక్ట్ అవుతారు, పిరమిడ్ మాస్టర్. అది ఒకరు పత్రిసార్ని క్వశ్చన్ వేశారంట, సార్ ఎందుకు మనకు మహావతార్ బాబాజీ ఎక్కువగా కనెక్ట్ అవుతారు పిరమిడ్ మాస్టర్స్ కి పిఎస్ఎస్ఎం కంటే? మహావతార్ బాబాజీ నాలో 8 సంవత్సరాలు కంటిన్యూగా పత్రిసార్లో ఉన్నారు. 8 సంవత్సరాలు కంటిన్యూగా పత్రిసార్ యొక్క శరీరంలో ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఒక పత్రిజీని పట్టుకుంటే ఎంతమంది పరమయోగుల దర్శనం అవుతాడు. అసలు ఏం మాటలు చెప్పాలి పత్రిసార్ గురించి, చెప్పగలమా? అసలు ఎంతమంది ఆయనలో వాకినయ్యారు. అసలు మనం పత్రిసార్ అనుకుంటున్నాం. ఏ క్షణంలో ఏ మాస్టర్ వస్తున్నారో తెలియదు, ఏ క్షణంలో ఏ మాస్టర్ వస్తున్నారో తెలియదు. సార్ ఎన్ని రూపాలు దాలుస్తారు, అందుకే మల్టీ డైమెన్షన్ సోల్ పత్రిజీ. ఏ క్షణంలో ఎవరుంటారో తెలియదు. మనం ఎంత ఉన్నతంగా సార్ దగ్గర ఉంటే నువ్వంతా నేర్చుకుంటావు ఫ్రెండ్స్. కాబట్టి పత్రిజీతో మన యొక్క ప్రయాణము మామూలు విషయం కాదు ఫ్రెండ్స్, ఒక అద్భుతం. ఇలా పత్రిసార్ వచ్చినప్పుడంతా పత్రిసార్తో మాట్లాడుతూ, పత్రిసార్తో ఎన్నో అనుభవాలు పొందుతూ, మీ యొక్క అనుభవాలు చెప్పండి మేడం అన్నప్పుడు నోరు తిరగదు, అసలు భయం. ఉన్న అనుభవాలు 4 చెప్దామంటే ఒక్కటి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఆనందం అని తెలీదు. పత్రిసార్ని చూస్తే ఒక భయం. సార్ ఏమన్నారు, చాలా ఎంత అద్భుతమైన ప్రేమమూర్తి కదా పత్రిజీ. కాబట్టి ఏం నేర్చుకుంటాము అంటే ఒక కంప్లీట్ మ్యాన్ ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు. కానీ అలా ఉంటూ ప్రతి ఒక్కరిని నేను గురువు కాదు, మీ శ్వాసే మీ గురువు అనేటువంటి ఒక అల్టిమేట్ పాయింట్. నేను గురువు కాదు, మీ శ్వాసే మీ గురువు అని ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటారు. కాబట్టి నీ గురువును పట్టుకో, నీ గురువును పట్టుకుంటే నువ్వు లోపలికి, నీ గురువు నీకు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని నీకు అందిస్తారు. మరి ఈ రోజు పత్రిసార్ ఒక కంప్లీట్ మ్యాన్
ఒక అద్భుతమైన మహా చైతన్య మూల చైతన్య శక్తి ఏదైతే ఉందో అదే పత్రిజీ అని నేను అనుకుంటాను. కాబట్టి ఆ విధంగానే అందరినీ తయారు చేయాలనేటువంటి పరమ గురువు, ఏకైక గురువు పత్రిజీ. అందుకే కాళ్ళు మొక్కితే కూడా తను కూడా కాళ్ళు మొక్కేస్తారు. ఎందుకంటే అందరిలో ఉండేటువంటి భగవంతుడిని ఆయన చూశారు. మనం అందరిలో ఉండే భగవంతుడిని చూసే స్థాయికి మనము ఎదగాలనేది పత్రి సార్ యొక్క తపన ఫ్రెండ్స్. ఒకసారి రామలక్ష్మణ్ వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా అదే అన్నారు. మీ తర్వాత ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారంటే ఒక్కరు లేరు, 1,00,000 మంది ఉన్నారు అని చెప్పినారు. ఎంతలా సారు ఆ మాట అన్నారు చెప్పండి. నేనైతే ఆ మాటను నా లోపల ఎలా ఇంకిపోయిందంటే ఏమి ఎంత అలా ఆ పత్రి సార్ ఏం చూసి ఎంత భరోసా ఇవ్వడం జరిగింది. నా ఒక్కరు కాదు 1,00,000 మంది ఉన్నారంటే మనం ఎలా చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. అందులో మనం కూడా 1,00,000 మందిలో మనం లేమా? ఉన్నామా లేదా? మనం ఉంటే గనక నిరంతరము మనకు పత్రి సార్ మళ్ళా మధ్య మార్గం ఇచ్చారు బుద్ధ భగవానుడు. ఆ మధ్య మార్గంలో 50% నీ సంసార జీవితము, నీ యొక్క ఫ్యామిలీ 100% కుటుంబ ధర్మాన్ని గౌరవించుకుంటూ మీ నెక్స్ట్ ఈ ఆధ్యాత్మిక మార్గం ఏదైతే ఉందో, మన గురువు గారి మార్గం ఏదైతే ఉందో, ఈ 50% లో కంప్లీట్ గా నువ్వు అసలు తీరిక లేకుండా నువ్వు చేసుకుంటా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎక్కడ ఏది చెప్పినా నేను చేస్తాను, ఎస్, నో లేదు. ఆ 1,00,000 మంది అన్నప్పుడు నాకు ఇంకా లోపల ఇంకా తపన ఎక్కువైపోయింది. ఇంకా తపన ఎక్కువైపోయింది. ఆ 1,00,000 మంది ఉన్నారు అంటే మనం కూడా ఆ 1,00,000 మందిలో నేను ఒకదాన్ని. అలా ప్రతి ఒక్కరూ అనుకుంటే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అనుకునే వాళ్ళే ఉన్నారు, అద్భుతంగా ఉన్నారు. పత్రి సారు భూతత్వం నుంచి ఆకాశ తత్వంలోకి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి ఇంకా అద్భుతంగా వర్క్ చేస్తూ చేపిస్తూ ఉన్నారు. ఎవరైతే చెయ్యాలనే తపన ఎవరికైతే ఉందో, ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళ దగ్గర అంత అద్భుతంగా పని జరిగిపోతూ ఉంది. ఎవరిని బలవంతం చేయరు కదా అన్నారు కదా ఇందాక. ఎవరిష్టం వాళ్ళది. ఏది సూత్రప్రాయమే చెప్తారు. శాస్త్రీయ దృక్పథాన్నే మాట్లాడమంటారు. ఏదైనా శాస్త్రీయ పద్ధతిలోనే చేసుకోమంటారు. అశాస్త్రీయమే వద్దు అంటారు. సూత్రప్రాయం అంటే నువ్వు వాళ్ళు ఎవరికి బలవంతంగా నువ్వు చెప్పు, నీకు తెలిసి జ్ఞానాన్ని వాళ్ళకి చెప్పు అంతే. ప్రబంధం అంటే బలవంతంగా తీసుకురావద్దు, బలవంతంగా వాళ్ళని ఇది చెయ్యొద్దు, అవసరం లేదు. వాడి యొక్క జన్మ ప్రణాళికలో వాళ్ళ యొక్క అనుభవపూర్వకంగా వాడు ఏమి పొందాలని భూమి మీదకి వచ్చాడో అది వాడు చేసుకొని వెళ్ళిపోతాడు. ఈ జన్మలో కాకపోతే మళ్ళీ వస్తాడు, మళ్ళీ తెలుసుకుంటాడు. అందుకే చెప్తారు సారు పిరమిడ్ మాస్టర్స్ కి అందరికి, కాబోయే పిరమిడ్ మాస్టర్స్ కి అందరికి కూడా ధన్యవాదాలు చెప్తారు. మరి ఎంత అద్భుతమైన ఆదర్శం కదా మన గురువు గారు. కాబట్టి సార్ యొక్క మనకి ఏదన్నా ఉంది అంటే మనకు కోరికలు, మన లైఫ్ టైం మనం ఇంకా జీవిస్తూ ఉన్నామంటే సార్ యొక్క ప్రణాళికలో భాగంగా మనము సార్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకొచ్చే దశలో మనం చేసుకుంటూ వెళ్ళడం తప్పితే ఇంకేమీ లేదు. అది భూమి మీద శరీరంతో ఉన్నాం కాబట్టి శరీర ధర్మం ఒకటి ఉంది, కుటుంబ ధర్మం ఒకటి ఉంది. దాన్ని చేసుకుంటూ దీన్ని మనము బ్యాలెన్స్ చేసుకుంటూ అద్భుతంగా ముందుకు వెళ్ళాలి. ఈ రోజు నేను తెలుసుకున్నాను, నాకెందుకు, నాకు మైగ్రేన్ హెడేక్ బాగైపోయింది, ఇంకేం అయిపోయిందని చేతులు కడుక్కుంటే ఎలాగా? ఈ రోజు పిఎస్ఎస్ఎం ఈ విధంగా ఎంతో మంది అనుభవాలు, ఎన్ని బుక్స్ వచ్చేసాయి, అనుభవాలు రాసిన బుక్స్, ఎంత బుక్స్ చదివి ఎంతమంది అనుభవాలు విని ఎంతమంది ఈ రోజు ముందుకు వచ్చారు ఫ్రెండ్స్. అందుకే పత్రి సార్ అనుభవాన్ని ఫస్ట్, నీ అనుభవానికి మించింది ఇంకొకటి లేదు జ్ఞానం. ప్రతి ఒక్కరికి అనుభవాన్ని పంచు, అనుభవ జ్ఞానాన్ని పంచు. మీ అనుభవం నీ దగ్గరే పెట్టుకుంటే అది చాలా వృధా. పంచండి పెంచబడుతుంది అనేటువంటి అద్భుతమైన మనకు పదాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు నేను ఎంత ఆనందంగా జీవిస్తున్నానంటే, ఇప్పుడు ఒక పిరమిడ్ మాస్టర్ అన్నప్పుడు మనకు సమస్యలు అప్పుడు ఉండేటివి చాలా చిన్నదాన్ని కూడా చాలా పెద్దదాన్ని చేసుకునే వాళ్ళము. ఇప్పుడు పెద్దదాన్ని కూడా చిన్నదిగా చేసుకుంటూ ఉన్నామంటే మన స్థాయి ఎక్కడున్నాం మనం, మన స్థితి ఎక్కడుంది? సెల్ఫ్ చెక్ ఫ్రెండ్స్. ఎవరు మన జీవితంలోకి వచ్చి చూడరు. నువ్వు గ్రేట్, నీకేం కిరీటం పెట్టరు. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకోండి అంటారు. మనం ఈ రోజు ఎలా ఉన్నాం? ఆయన ఇచ్చినటువంటి మార్గ నిర్దేశకత్వంలో, పత్రిజీ యొక్క మార్గ నిర్దేశకత్వంలో మనం ఎలా ఉన్నాం? ఎంత అద్భుతమైన ఆయన జ్ఞానాన్ని ఇచ్చింది. ఆ ఇచ్చిన దాన్ని పట్టుకొని మనం ఎలా ముందుకెళ్తున్నాం అందరికీ అదే చెప్తుంటారు.
పిరమిడ్ కాల్ సర్వీసెస్ అంటే సార్ ఇచ్చినటువంటి అద్భుతమైన ప్రాజెక్ట్ అన్నమాట. డ్రీమ్ ప్రాజెక్ట్, మామూలు ప్రాజెక్ట్ కూడా కాదు. అందులో కొత్త వాళ్ళకు ధ్యానం చెప్పడం అనేది అందులో మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళకి చెప్తూ ఉన్నప్పుడు మనం ఎలా చెప్తున్నాం ఇది, అసలు మన లోపల నుంచి ఈ పదాలు ఎట్లా వస్తున్నాయి, ఎలా చెప్పగలుగుతున్నాం? ఎక్కడ వేసిన గొంగళి అలానే ఉండేటువంటి మన పరిస్థితి ఈ రోజు మనం ఎలా చెప్తున్నాం అంటే, మనం ఏదైతే సార్ యొక్క విజ్డమ్ తీసుకున్నామో దాన్ని ఆచరణలో పెట్టుకుంటూ, దాన్ని మనం ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో అదే మనం అయిపోతామో, అప్పుడు మనం ఇంకొకరికి అద్భుతంగా జ్ఞానాన్ని మనం పంచగలం. అప్పుడే వాడు వినేవాడు కూడా దాన్ని పట్టుకుంటాడు. లేకుంటే ఇక్కడేదో మాటల్లో కూడా మాట మంత్రం అయిపోవాలి ఫ్రెండ్స్. ఇంకొకరు వింటున్నారంటే దాన్ని కంపల్సరీ అది మంత్రంలాగా వాళ్ళకి వర్క్ అవ్వాలి. ఏదో చెప్పేస్తున్నామో ఏదో మాట్లాడేస్తున్నాం అన్నట్టు కాకుండా, మన అనుభవం ఏదైతే ఉందో, ఏదైతే మనం నేర్చుకున్నామో త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ, త్రికరణ శుద్ధిగా మనం ఏదైతే చేస్తున్నామో చెప్తున్నాం దాన్ని మాత్రమే చెప్పాలి. మనం ఆచరణ పెట్టకుండా చెప్పేది కాదు. అలా ఎప్పుడైతే చేస్తామో మనము చెప్పిన వాడికి ఎక్కుతుంది, వాడు కంపల్సరీ ఆచరణలో పెడతారు. ఈ విధంగా సారుతో ఎంతో అద్భుతమైన ప్రయాణం. సారు వండేటప్పుడు కానీ, ఆ వండే విధానంలో కానీ, అందరినీ మాట్లాడమని అక్కడ ఎంత పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతుందంటే, ఆ వంటల విషయంలో అంత పిన్ డ్రాప్ సైలెంట్ గా కిచెన్ లో ఉండమంటారు. ప్రతి కూరగాయ కట్ చేసే విధానం అసలు మనకి ఏం తెలుసు ఫ్రెండ్స్? ధ్యానానికి ఖానా పీనా సోనా ఇది 100% ఇది తెలుసు. ఎలా వండాలి, ఎలా వడ్డించాలి, అసలు మనం ఎలా తినాలి, ఏమి తినాలి, ఎంత తినాలి, అసలు మనం తినే ఆహారము ధ్యానానికి ముందు మాంసం అనేది ఆహారం. అసలు దానికి పేరు ఆహారం అని మనం పెట్టుకున్నాం. మన ప్రకారంగా మనము ఆహారం అని పెట్టుకున్న మాంసం అనేది ఆహారమే కాదు కదా. ఒక తల్లిదండ్రులు కూడా చెప్పని మాటలు పత్రి సార్ చెప్పారు ఫ్రెండ్స్. అమ్మ ఇది 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 ఆహారం కాదు తల్లి, ఇది తినద్దండి, ఇది మాంసం మంచిది కాదు అని చెప్పిన తల్లిదండ్రులు ఎవరు ఉన్నారు అని నాకు నేను క్వశ్చన్ వేసుకుంటే, తల్లి తండ్రి గురువు దైవం అన్ని పత్రి సార్లోనే చూసామనే దానికి అతిశయోక్తి లేదు. ఇది లైవ్ ఎగ్జాంపుల్ మనకు పత్రి సార్. దీనికన్నా మించిన ఇంకేదన్నా ఉంది అంటే అది పత్రి సారే, ఇంక లేదు, ఇంకేమీ లేదు. ఇలా చెప్పినటువంటి వేదాలు పత్రి సార్ యొక్క మాటలు. ఆయన మాటతో పట్టుకొని ఈ రోజు ఎంత అద్భుతంగా ఫిల్టర్ అయిపోయాం మనం. ఈ యొక్క మాట మంత్రం అయిపోయింది. మాంసపిండము కాస్త మంత్రపిండంగా తయారైందంటే పత్రి సార్. ఏం వేసేవాళ్ళం ఈ భోజనం తిని? ఇది ఆహారమా? మనము ఖనిజ సామ్రాజ్యం నుంచి వచ్చాం కదా. అసలు మనకి ఇవి తెలుసా ఈ పదాలు? ఖనిజాలంటే ఏంటో తెలియదు అసలు. ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, పక్షి సామ్రాజ్యం, ఇవన్నీ మన సహచరులు. పొరుగు వాడిని ప్రేమించండి, పొరుగు వాడిని ప్రేమించండి అంటే మన పక్కింటోళ్ళు, ఇరిగింటోళ్ళు, పొరుగు వాళ్ళు అంటే వీళ్ళు తప్పితే మనకి ఇంకేం అర్థం కాదు. ఇరిగింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు అంటే మనుషులు మాత్రమే అనుకున్నాం. పొరుగు వాళ్ళు అంటే మన సహచర జీవరాశులు ఫ్రెండ్స్. జంతువులు, పక్షులు, అనిమల్స్ అన్ని కూడా ఇవి మన సహచరులు. మరి ఈ సహచరులు ఈ నాలుగింటిని దాటి తర్వాత ఒక మానవ సామ్రాజ్యం స్థితికి మనం వచ్చాం. మరి ఇన్ని దాటి మానవ సామ్రాజ్యాన్ని స్థాయికి మనం ఎదిగినప్పుడు దైవాలుగా మనం ఎందుకు ఎదగకూడదు? మనిషిగా వచ్చినప్పుడు మనిషి మన దైవ స్థితికి చేరుకోవాలి కదా. ఖనిజ సామ్రాజ్యం అయింది, వృక్ష సామ్రాజ్యం అయింది, జంతు సామ్రాజ్యం అయింది, మానవ సామ్రాజ్యంలోకి వచ్చాం. ఈ 4 ఎదిగి మన లక్షణంగా మనం హ్యాపీగా ఒక హ్యూమన్ కింగ్డమ్ లోకి వచ్చాను. నువ్వు ఎందుకు నువ్వు దైవ సామ్రాజ్యంలోకి నువ్వు ఎందుకు వెళ్ళలేవు? ఎందుకు వెళ్ళకూడదు? నువ్వు మళ్ళా రివర్స్ గా వచ్చి నిన్ను నువ్వే తింటావా? నిన్ను నువ్వే భక్షిస్తున్నావు. ఇదే జరుగుతున్నది. నిన్ను నువ్వే భక్షించుకుంటున్నావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు దానినే నన్ను నువ్వు 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 కూర్చున్న కొమ్మనే దాని యొక్క చెట్టును కొట్టేస్తుంది. ఎవరికి నష్టం? నువ్వే పడతా ఉండవు. ఆ పడే విధానం ఏంటి? ఎక్కడ సమస్యలు వస్తున్నాయి? ఈ పొద్దు ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? భూకంపాలు ఎందుకు వస్తుంది? అమ్మవారు ఎందుకు అలా ఇదైపోతున్నారు? ఎంత సహనం భూమాత. అతివృష్టి, అనావృష్టి, వరదలు,
ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనిషి యొక్క జీవన విధానం కంప్లీట్ గా బాగలేదు. కంప్లీట్ గా బాగలేదు. నెక్స్ట్ ఇవి ఎప్పుడైతే మనం ఆహారంగా తీసుకొని చంపి తింటున్నామో రక్తపాతం అయిపోయింది భూమి మీద. ఇలా అయినప్పుడు మరి ఎలా ఉంటుంది? కాబట్టి మనకు ఆహారం అంటే ఏంటి అని తెలియజేసినది ఒకానొక మన గురువు గారు పత్రిక. ఎప్పుడైతే తెలుసుకున్నామో ఈ రోజు మేము ఎంతలా తినేవాళ్ళం అంటే నేను బై బర్త్ 7th క్లాస్ నుంచి నేను సత్యసాయి బాబా డివోటీ. అప్పుడు నాన్ వెజ్ తినేలేదు. ఇప్పుడు శాకాహారిని. ఎప్పుడైతే పెళ్ళవుతుందో పెళ్ళయినప్పుడు మనకు తల్లిదండ్రులు చెప్పి పంపిస్తారు. అబ్బాయి ఎట్ట చెప్తే అట్ట వినాలి. ఏం చెప్తే అది చెయ్యాలి అనేటువంటి చెప్పి పంపిస్తారు. అదే మనం వేదంలాగా విని అది కరెక్టే అన్నట్టు మనము అక్కడ పప్పులో కాలు వేయడం జరిగింది. అప్పటి నుంచి నాన్ వెజ్ తింటూ రావడం జరిగింది. అలా తింటూ వండుతూ ఉండేదాన్ని. ఎప్పుడైతే ఈ మార్గంలోకి వచ్చానో 3 మంత్స్ తర్వాత తినడం ఆపేశాను. మళ్ళా నా సంకల్పం నాకు ఎంత బాధ వండి పెట్టడానికి ఎప్పుడైతే తినడం ఆపేశానో వండి పెట్టడానికి లోపల ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోలేదు ఫ్రెండ్స్ అంతరంగం. ఎంత బాధపడిపోయానంటే వండాలంటే అంతలా బాధపడిపోయాను. అప్పుడు నాకు మెసేజ్ రావడం జరిగింది. రోజుకి 8 గంటలు ధ్యానం చేయన్నప్పుడు రోజుకు 8 అవర్స్ మెడిటేషన్ చేయడంతో నాకు ఇంట్లో వండడం అనేది కూడా ఆగిపోవడం జరిగింది. కంప్లీట్ గా మా ఇల్లు ఒక ధ్యాన మందిరం లాగా తయారైపోయింది. వండేది లేదు, ఏమీ లేదు. అంటే ఒక ధ్యానంతో ధ్యాన శక్తితో మనం ఏదైనా సాధించవచ్చు. మనము మన ఆహార విధానం మారిపోయిన తర్వాత మనం ఇంకొకరికి ఇన్స్పిరేషన్ గా మారిపోవాలి ఫ్రెండ్స్. మనం ఇంకొకరికి ఇన్స్పిరేషన్ ఆదర్శంగా తయారైపోవాలి. ఇలా ఉండే వాళ్ళము ఎలా ఇది ఆహారంగా మనం తీసుకుంటూ ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాము? నాకు ఎప్పుడు హిమోగ్లోబిన్ 6 గ్రామ్స్ 7 గ్రామ్స్ మాత్రమే ఉండేది. అప్పుడు నాన్ వెజ్ తింటే బలం వస్తుంది అంటారు, ఎగ్ తింటే బలం వస్తుంది అంటారు కదా. మన తిండి ఏమొచ్చింది అంటే ఏమీ లేదు. ఎప్పుడైతే నాన్ వెజ్ నిలవడం జరిగిందో మంచిగా శాకాహారం తీసుకుంటూ ఉన్నాను. ఈ రోజు నాకు 13 గ్రాముల బ్లడ్. ఇది నేను హిమోగ్లోబిన్ టెస్ట్ చేపించుకొని చెప్తున్న మాట. ఇలాంటి అద్భుతమైన గురువు గారు ఇచ్చినటువంటి మార్గంలో ఇలా ఉన్నప్పుడు అంటే ఆ ఆ సారు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఆ జ్ఞానం ఏదైతే ఉందో దానిపైన విశ్వాసం ఉండాలి ఫ్రెండ్స్. పూర్తిగా శరణాగతి అయిపోయింది. ధ్యానం పైన గురువు పైన పూర్తిగా శరణాగతి అయిపోవాలి. అందుకే ఆమకించేంత విశ్వాసం ఉంటే కూడా పర్వతాన్ని సైతం కదిలించవచ్చు అని జీసస్ చెప్పిన మాట. మరి జీసస్ గొర్రె పిల్లను ఇలా భుజాల మీద వేసుకో అంటారు. దానికి వాళ్ళు పేరు దాని అర్థం ఏంటి? ప్రేమించడం. జంతువుల్ని ప్రేమించడం అనే యొక్క స్థితి. కానీ వాళ్ళు ఏమంటారంటే తినడానికి కోసుకొని తినడానికి అని వాళ్ళ యొక్క స్థితిలో వాళ్ళకి అర్థమయ్యి ఈ బుద్ధి అలా చేస్తుంది. అందుకే ప్రతి ధ్యాన మహాచక్రములో December 25th క్రిస్టియన్స్ తీసుకొచ్చి దాని సత్యాన్ని చెప్పి పంపిస్తారు. ఇలాంటి సత్యాన్ని బల్లగుద్ది చెప్పే పరమ గురువు ఏకైక పత్రిచి. మిగతా వాళ్ళు భయపడిపోతారు. ఇది చెప్పితే జనాలు రారు. ఈ సంస్థకు స్ట్రెంగ్త్ ఉండదు. స్ట్రెంగ్త్ చూస్తారు. మన గురువు ఒక్కరి కోసం పోయి చెప్తారు. అందుకే జూములు నువ్వు స్ట్రెంగ్త్ అవసరం లేదు. నువ్వు చెప్పే ప్రతి పదము యూనివర్స్ లోకి మేనిఫెస్ట్ అయిపోతుంది. ఒక్కరి కోసం చెప్పిన మన గురువు కన్నా మనం గొప్పవాళ్ళ ఫ్రెండ్స్. ఒక్కరి కోసం వెతికి వెతికి చెప్పిన గురువు కన్నా గొప్పవాళ్ళ మనం. కాబట్టి వ్యూవర్స్ తో కాదు, నువ్వు చెప్పే ప్రతి మాట అది వేదంగా అయిపోవాలి. అది యూనివర్స్ లోకి వెళ్తుంది, మేనిఫెస్ట్ అవుతుంది. ఎవరికి ఎప్పుడు అందాలనో అది అందిపోతుంది. కాబట్టి ఇలాంటి అద్భుతమైన గురువు చెంత మనం చేరినప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది అనే దానికి పరాకాష్ఠగా మనము అద్భుతంగా మనం తయారవ్వాలి. ప్రతి ఒక్కరికి సారు 2 చెప్పారు. తులసి దళం, ఒక దళం వచ్చి శాకాహారము, ఒకటి వచ్చి ఆనాపానసతి ధ్యానం. నువ్వు ఈ 2 ఎప్పుడైతే అవుతావో నీ జన్మ ధన్యమై. నేను ధ్యానం చేసేటప్పుడు నాన్ వెజ్ నిలిపేశాను. కానీ వండుతూ ఉన్నప్పుడు మరి నేను దీంట్లో ఇంకేం గెటనయ్యాను? నేను ఈ 2 కనీసం ఒకరికి చెప్పాలి అంటే నేను ధ్యానం గురించి చెప్తాను. ఓకే, నేను ధ్యానిగా మారాను, రోగం బాగా చేసుకున్నాను. మరి నేను శాకాహారం నిలిపేశాను, మీరు కూడా నిలిపేయండి అని చెప్తాను.
మరి వండడం కూడా తప్పు నేను ఎప్పుడు చెప్పాలి? నేను నిలిపేసిన తర్వాతనే కదా ఫ్రెండ్స్ చెప్పాలి. మనం ఏదైతే చేస్తున్నామో దాన్నే చెప్పాలి. నువ్వు చేయకుండా ఇంకొకరు చెప్పడానికి నీకు అర్హతే లేదు. నువ్వు నాన్ వెజ్ వండుతూ నువ్వు నాన్ వెజ్ వండడం పాపం అని ఎట్లా చెప్తారు? కాబట్టి ఎప్పుడైతే నేను వండడం నిలిపేశానో అప్పటి నుంచి నేను బల్లగుద్ది శాకాహారం యొక్క విశిష్టతను నేను ప్రతి ఒక్కరికి చెప్తాను. శాకాహార ర్యాలీల్లో కూడా ఆ నినాదాలు పలకాలంటే ఎంత ఆనందం అంటే ఎంత ఇష్టం అంటే అంత అద్భుతం. దీంట్లో ఆ శాకాహార ర్యాలీలో వచ్చే ఆనందము మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. చేస్తేనే తెలుస్తుంది. అంటే ఇక్కడ మనం చేసే పని ఏంటి? మన గురువు గారు చెప్పినటువంటి భూమి మీదకి ఎందుకు వచ్చారు గురువు గారు? ఆయన యొక్క అహింసా మార్గాన్ని స్థాపించడానికి వచ్చారు. ఒకటే ఒకటి కోరిక, ధ్యానం కూడా చెప్పలేదు సార్. అహింసాయుతమైన భూమాత సాక్షాత్కారాన్ని కన్నులారా వీక్షించాలి అనేది పత్రి సార్ యొక్క కోరిక. ఎక్కడికన్నా వెళితే నా గురువు గారి యొక్క మహా ఉన్నతమైన ఆశయం ఏదన్నా ఉందంటే అదే జరగాలి, అదే మేనిఫెస్ట్ అవ్వాలి. ఇదే మన కోరిక, ఇంకేమీ లేదు. మన మైండ్ బ్లాంక్ ఫ్రెండ్స్, ఏమీ లేదు మన మైండ్. ఇది కావాలి, ఇది కావాలి అంటే మనం ఏం చెయ్యాలి? అది అయ్యేంత వరకు మనం పరుగులు తీసి చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. ఇది చెప్పాలి. సత్యాన్ని చెప్పడానికి భయపడేవాడు పిరమిడ్ మాస్టర్ కాదు. ఇది ఈ గట్స్ వచ్చాయి ఫ్రెండ్స్ నాకు. ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నానో, ధ్యానం చేసిన తర్వాత అందుకే ఏదైనా మనము ఒక ఉన్నతంగా ఎదగాలి, ఒక మాట ఒక చేత ఏదైనా కరెక్ట్ గా చేస్తున్నామంటే నీకు ధ్యాన సాధన ఉన్నప్పుడు మాత్రమే నువ్వు అనర్గళంగా ఆ మాటలను చెప్పగలవు ఫ్రెండ్స్. కాబట్టి నువ్వు ఏదైతే మనకు సారు ధ్యానం శాకాహారం గురించి చెప్పావో, శాకాహారం యొక్క విశిష్టతను బల్ల గుద్దినట్టు భయపడకుండా మనం చెప్పాలి ఫ్రెండ్స్. తినేవాడు రాక్షసుడు, ఎస్ కరెక్ట్. మనం కూడా రాక్షస తత్వం నుంచి ఇప్పుడు మనం మనిషిగా ఉన్నాం. మనిషి రాక్షసుడుగా మారిపోయాడు. మా రాక్షసుడుగా మారిపోయినట్టు వాళ్ళు మనుషులుగా మనము ఎదగాలి. మనిషి స్థితి నుంచి దైవాలుగా ఎదగాలి. ఎప్పుడు అంటే నువ్వు శాకాహారిగా మారిపోయి నువ్వు అందరినీ శాకాహారులుగా మనం మార్చాలి. అందరినీ జ్ఞానులుగా మార్చాలి. అందరినీ ఆత్మ జ్ఞానులుగా మార్చాలి. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి ఫ్రెండ్స్. ముక్తి మోక్షం అంటాం. ముక్తి మోక్షం కోరుకునే ముముక్షువులందరికీ ఇది ఒక పెద్ద అద్భుతమైన లెసన్. ఏంటి మోక్షము, ఏంటి ముక్తి? ముక్తి అంటే నువ్వు ఎక్కడైతే ఇరుక్కో ఉండావో చాలా చాలా మనకు ఆ సెంటిమెంట్స్, చాలా సెంటిమెంట్స్, వారము, వజ్రము, రావకాలము, యమగండము, ఈ రోజు మంచిది కాదు, సాయంత్రం అయిపోయింది, మంగళవారం, ఇట్లాంటివన్నీ చాలా సెంటిమెంట్స్ లో ఇరుక్కోను. ఏదైతే సెంటిమెంట్ ఉందో అందులో నుంచి పూర్తిగా బయట వచ్చేసాం, విడుదల అయిపోయాం. ముక్తి అంటే విడుదల. ఎప్పుడైతే నువ్వు విడుదల అయిపోతావో అదే మోక్ష మార్గం ఫ్రెండ్స్. మనకు అది తెలియకపోయింది. ఎప్పుడైతే మనం గురువు చెంతకు వచ్చామో, ఎప్పుడైతే ఆచరణలో పెట్టామో, ఎప్పుడైతే ధ్యాన సాధన గంటలు గంటలు చేశామో, ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో, పత్రిసార్ కాన్సెప్ట్స్ కూడా వినాలి, దాన్ని అర్థం చేసుకోవాలంటే మినిమం నువ్వు ధ్యానివైతే, ధ్యానం చేస్తే నీ లోపల ఆ శక్తి ఉంటే సార్ చెప్పినటువంటి ఆ జ్ఞానం నీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. లేకుంటే అర్థం అవ్వదు. ఆ విధంగా నువ్వు ఎక్కడైతే ఇరుక్కోండావో అందులో నుంచి బయట రావడమే, విడుదల అవ్వడమే ముక్తి. ఈ ముక్తిలో నుంచి నువ్వు ఎప్పుడైతే నువ్వు ముక్తిని పొందుతావో ఎంత ఆనందంగా ఉంటాం మనం. అన్ని వదిలేసాం. నిద్ర లేస్తానే స్నానం చేయాలి, దీపం పెట్టాలి, అష్టోత్తరాలు చదవాలి, పూలు తెచ్చి పెట్టాలి, అంత పండ్లు తగ్గిపోయినాయి ఫ్రెండ్స్ మనకు. నిద్ర అలా లేయంగానే ఇలా కూర్చుంటాం, ధ్యానం చేస్తాం, అద్భుతమైన విశ్వశక్తిని తీసుకుంటాం. ఇంతకన్నా భాగ్యమా? ఇంతకన్నా భాగ్యమా? ధ్యానం సర్వరోగ నివారణ అన్నారు. సకల భోగకారంటే భోగాలంటే ఏంటి సార్? ధ్యానం చేస్తే భోగం వస్తుందని ప్రశ్నలు వేస్తే సారు పిరమిడ్ మాస్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలంటే ట్యాక్సీలో వెళ్ళాలి. డాక్టర్ ఫీజు లేదు, మెడిసిన్స్ ఖర్చు లేదు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళేదంటే ట్యాక్సీ ఖర్చు లేదు. మరి నీకు భోగమే కదా, నీకు డబ్బులంతా మిగిలిపోలా, ఎందుకు పిరమిడ్ మాస్టర్ దగ్గర డబ్బులు ఉండవు అని సార్ నోట్లో వచ్చిన మాటలు.
సార్ని ఒకరు ఇంటర్వ్యూ చేస్తే సార్ ఇచ్చే మాటలు, ప్రశ్నలు వేస్తే సార్ ఇచ్చే మాటలు సమాధానాలు కదా. కాబట్టి మన యొక్క మాంస పిండాన్ని అంత అద్భుతమైన మంత్రపిండంగా మార్చుకున్నటువంటి మనం ఆ మార్గాన్ని చూపించినటువంటి పరమ గురు పత్రిజీకి ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా చాలా తక్కువ. ఇంత అద్భుతమైన మార్గంలో మనం నిలబడ్డం నిజంగా మనకి ఇంకేదన్నా కావాలి అంటే ఇంకేమీ లేదు, అదే ఇది ఈ పిఎస్ఎస్ఎం, ఈ పత్రిజీ. అందుకే మనకు చిన్న పిల్లలప్పటి నుంచి చిన్న పిల్లలకు ధ్యానాన్ని అందించండి, ధ్యాన విద్యను ఇవ్వండి అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకేమి ఇచ్చినా ఇంతకన్నా ఎక్కువ ఏమి లేదు, ఇంతకన్నా మించింది ఏమీ లేదు. అందుకే పిరమిడ్ మాస్టర్స్ స్కూల్స్కి వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి వాళ్ళకు ధ్యానం ఎందుకు చెప్తున్నారంటే నెక్స్ట్ భవిష్యత్తు పునాది వాళ్ళందరినీ మనం ధ్యానం, యువతకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు పిఎస్ఎస్ఎం లో. అందుకే మనకు పైమా వచ్చింది. చిన్న పిల్లల్ని మనం వాళ్ళ ధ్యానులుగా మార్చాలి. ఎప్పుడైతే వాళ్ళని ధ్యానులుగా మారుస్తామో అయిపోయింది, వాళ్ళు అద్భుతమైనటువంటి ఆ ఆత్మ జ్ఞానులుగా మారిపోతారు. ఆత్మ జ్ఞానం ఉంటే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా కావాల్సిందే ఆత్మ జ్ఞానం. ఆత్మ జ్ఞానం ఎలా వస్తుందంటే నువ్వు ధ్యాన సాధనతో వస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఆత్మ జ్ఞానిగా మారిపోతావో నీ సంపద అంతా అదే ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు 3 పదాల్లో పత్రి సార్ చెప్పింది నాకు అర్థమైన కోణము, ధ్యానం సర్వలోక నివారిణి సకల భోగకారిణి అంటే భోగము అంటే ఏంటే నాకు ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని పట్టుకున్నానో, జ్ఞానం వచ్చింది, దీనికి మించి నా భోగం లేదు అని నాకు అర్థమైంది. నాకు ఎక్కడ దేంట్లోనూ అంత సంతృప్తి ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఉండొచ్చు ఎన్నో మనకు స్టేటస్ గా ప్రాపంచికమైన స్టేటస్ ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే నువ్వు శరణాగతి అయిపోతావో, పత్రి సార్ అంటే ధ్యానం అంటే సార్ యొక్క విజ్డమ్ పట్ల శరణాగతి అయిపోతావో, నువ్వు అది తెలుసుకున్నప్పుడు లోపల వచ్చేటువంటి తృప్తి, ఆనందము వర్ణనాతీతం ఫ్రెండ్స్. నాకు అక్కడ వచ్చిన తృప్తి ఆనందం ఇంకెక్కడ కలగలేదు. కాబట్టి నీకు సర్వభోగకారిణి అంటే భోగం అదే నాకు అర్థమైంది. భోగాలు వచ్చేస్తాయి. నేను అప్పట్లో చెప్పేది భోగాలు అంటే నువ్వు ధ్యానం చేస్తే నీకు ఏ ఆర్థిక పరిస్థితులు ఉండవు. అసలు ఆ మాటలు చెప్పాలంటే కూడా కొంచెం నామోషిగా ఉంది. జరిగేటివి ఆటోమేటిక్ గా జరుగుతాయి. అందుకే ధ్యానం కోసమే చెయ్యాలి, కానీ ఇంకా దేని కోసం ధ్యానం లేదు. పత్రి సార్ యొక్క కాన్సెప్టే ఇది. ధ్యానం కోసమే, ఇంకా దేని కోసము కాదు, ఏ సంకల్పాలకు కాదు, ఏ విజువలైజేషన్స్ కాదు, ఏ ఎక్స్పెక్టేషన్ లేదు ధ్యానంతో. నువ్వు నువ్వు కోరితే ఇంత, కోరకపోతే కొండంత అని మనకు చెప్పడం జరిగింది. నీకు కోరితే ఒకటి, కోరకపోతే 1.5 కోటి లాభాలని చెప్పారు పత్రి సార్. ఏది అనుభవంతోనే కదా చెప్తాము. ఆ 1.5 కోటి లాభాలంటే మనం ఎంత అద్భుతంగా జ్ఞానులుగా మారిపోతాము, ఎంత ఆనందంగా మారుతాము. రియల్లీ ఈ ధ్యానము పత్రి సారు చెప్పినట్టు ధ్యానం గంటలు గంటలు చేసి పత్రి సార్ యొక్క విజ్డమ్ ను పట్టుకొని దాన్ని ఆచరణలో పెట్టి ఎవరైతే వాళ్ళు అందులో పూర్తిగా జీవిస్తున్నారో, శరణాగతి అయిపోతున్నారో, వాళ్ళకు సర్వభోగ కారణం ఏది అంటే ఆత్మ జ్ఞానమే ఫ్రెండ్స్. ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ జీవన విధానం చాలా బాగుంటుంది. ఎవరికి ఇంట్లో వెల్కమ్ చెప్తున్నారు, అందరూ ధ్యానం చేసుకోండి, క్లాసులు చెప్పండి అని. రేర్ గా ఉన్నారు కపుల్స్ ధ్యానంలో. అందరూ సింగిల్ గా ఉన్నారు. వైఫ్ ఉంటే హస్బెండ్ ఉండరు, హస్బెండ్ ఉంటే వైఫ్ ఉండరు. కానీ ఎక్కడ మనం ఏదైతే డిసైడ్ అవుతామో సిచ్యువేషన్ మనకు దారి చూపిస్తుంది ఫ్రెండ్స్. ఒక్క మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, నువ్వు ఏదైతే చెయ్యాలని డిసైడ్ అవుతావో నీ సిచ్యువేషన్స్ నీకు క్రియేట్ అయిపోతాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనం ఎప్పుడైతే ఈ పని చెయ్యాలి, ఇప్పుడు నాకు 11 to 12 క్లాస్ చెప్పాలి, హడావుడైపోతుంది. ఎందుకంటే మార్నింగ్ లో టిఫిన్ సెక్షన్, వంట సెక్షన్ అన్నీ ఉంటాయి. ఈ సెక్షన్ ఎందుకు ఒప్పుకున్నాం అనేటువంటి అనుకున్నాం అనుకో, నీ సమయాన్ని ఏదో ఒకటి రానే వస్తూ ఉంటాయి. లేదు ఈ క్లాస్ నేను చెప్పాలి అని నేను డిసైడ్ అయిపోయాను అనుకుంటే సిచ్యువేషన్స్ 10:30కే నాకు అంతా అయిపోయింది. అంటే ఆ సిచ్యువేషన్ ఎట్లా క్రియేట్ అవుతుందో చూడండి. సమయం మిగిలిపోతుంది ఫ్రెండ్స్. సమయంతో పని లేదు, మనం తీసుకునే డెసిషన్ బట్టి మనకు సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి అనేది ఎప్పుడు మైండ్ లో పెట్టు. ఇది కాదు, ఇది ఎక్కడ అవుతుంది, అది ఎట్లా అవుతుంది అనేది రెండోది వద్దు. కబీర్ చెప్పారు, నువ్వు రేపు చేయాలనుకుంది ఇప్పుడే చెయ్యి. మేడం నాకు 3 days టైం ఇచ్చారు, మేడం ఈ రోజు రేపు ఎల్లుండిలో చెయ్యండి. నిద్ర లేయంగానే అశ్విని మేడం మెసేజ్,
4:30కి ధ్యానంకి లేసాను. లేయంగానే ఫోన్ చూస్తే మెసేజ్, లక్ష్మణ్ రేపొద్దు ఎల్లుండొద్దు ఈ రోజే ఓకే మేడం అని చెప్పేసి అయిపోయింది. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని సార ద్వారా మనం ఏం ఎదిగాం, ఏం నేర్చుకున్నాం, ఎంత ఆనందంగా ఉన్నాం. ఈ ఆనాపానసతి ధ్యానం అంటే ఏంటి, శాకాహారం అంటే ఏంటి, ఆత్మజ్ఞానం అంటే ఏంటి, ముక్తి అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి, నువ్వేం నేర్చుకున్నావు, ఏం తెలుసుకున్నావు, నువ్వేం పొందినావు, అదంతా కూడా అందరికీ ఇచ్చేయాలి ఫ్రెండ్స్. ఇచ్చేసినప్పుడే నీ లోపల ఇంకా కొత్త జ్ఞానం నీకు వస్తుంది. ఒక నుయ్యి ఉంది, నుయ్యిలో చెత్త చెదారం నీళ్ళంతా అది అట్లే అయిపోతే అట్లనే స్టాగ్నెంట్ అయిపోతుంది. దాంట్లో ఉండే నీళ్లు లోడి లోడి లోడే కొడితే స్వచ్ఛమైన నీళ్లు వస్తాయి ఫ్రెండ్స్. అంటే ఇది కూడా నువ్వు తెలుసుకున్న దాన్ని పత్రిజీ వల్ల నువ్వేం మారావు, ఏం తెలుసుకున్నావు, సార్ యొక్క ప్రయాణంలో నువ్వు ఎలా ఉన్నావంటే ఇంత ఆనందంగా ఉన్నానని నేను వల్లగొద్ది చెప్తున్నాను. అది ఈ రోజు నేను నా గురువు గారితో 15 సంవత్సరాలు అయింది. ఇది 16వ సంవత్సరం సార్ యొక్క చెంతకొచ్చి అద్భుతంగా ఆనందంగా నా జీవితాన్ని నాకు సార్ లైఫ్ టైం ఇంకా పెంచేశారు. ఈ పెంచిన టైం ఇంకా నేను అద్భుతంగా సార్ శరణాగతి తప్పితే ఇంక వేరే ఏమీ లేదు. ఇది నా యొక్క సందేశము. పోతే ఒక్క 2 మినిట్స్ లో పత్రిజీ మెడిటేషన్ ఛానల్లో ఆటో రైటింగ్ పద్మా మేడం కి సార్ ఇచ్చినటువంటి సందేశం మరి సత్యమేవ జయతే, హింస చూడు హంస పకడు. మరి నువ్వు సత్యాన్ని ఎప్పుడు జయిస్తావు అంటే హింసను వదలాలి, హంసను పట్టుకోవాలి. హంస అంటే ఏంటి, హంస యొక్క గుణం ఏంటంటే పాలును నీళ్లను వేరు చేసే గుణం. అదే విధంగా నువ్వు హంస అంటే ఇక్కడ ఆనాపానసతిని పట్టుకున్నావంటే నువ్వు అద్భుతంగా నీ లోపల ఏ చెడు ఉందో ఏది మంచి ఉందో తెలుసుకుంటావు. ఫస్ట్ ఇది చెడ్డ ఇది మంచి అని తెలుసుకోవాలి కదా. నువ్వు చెడ్డను మంచిగా మంచి అనుకొని పోయాం ఫ్రెండ్స్ ఇంతాక. ఇది మంచి ఇది చెడ్డ, ఇది అసత్యము ఇది సత్యము, ఇది ధర్మము అధర్మము, న్యాయము అన్యాయం, ఏది ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. అందుకే హంసను పట్టుకో హింసను వదులు అన్నారు పత్రిక. ఇది ఎప్పుడైతే చేస్తావు నువ్వు సత్యాన్ని జయించేస్తావు అనేటువంటి అద్భుతమైన కాన్సెప్ట్ సత్యమేవ జయితే హింస చూడు హంస పకుడు అనేటువంటి క్యాప్షన్ ఇచ్చారు పత్రి సారు. మెయిన్ టైటిల్ సత్యమేవ జయతే. అది ఆగస్టు 15 రాత్రి 7 గంటల నుంచి ఆగస్టు 16 రాత్రి 7 గంటల వరకు 24 అవర్స్ 1,00,00,000 మంది కూర్చొని ధ్యానం చెయ్యాలి ఇందులో అని పత్రి సారు పద్మా మేడంకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. మరి 48 కంట్రీలు వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ అవుతారు. 48 కంట్రీల వాళ్ళు దగ్గర కేటగిరీస్ వైజ్ 3,000 మందితో ధ్యానం చేయించబడుతుంది. 3,000 మందితో 48 కంట్రీల వాళ్ళు 1,00,00,000 మందితో కూర్చొని ధ్యానం చెయ్యాలని. మరి ఇది ఎట్లా అంటే యంగ్ మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్, కిడ్స్ మాస్టర్స్. అందుకే స్కూల్ పిల్లలకి ఎవరు క్రౌడ్ ఉంటారో వాళ్ళందరూ కూడా పిల్లలకు చెప్పి స్కూల్లో వాళ్ళు అసెంబ్లీ అయ్యేటప్పుడు వాళ్ళకు చెప్పి సత్యమేవ చేతే హింస చూడు హంస పకుడు అని గట్టిగా 3 సార్లు చెప్పించి నినాదాన్ని వాళ్ళ దగ్గర చెప్పించి వీడియో రికార్డ్ చేసి మనం జూముల్లో ఆ రోజు స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ఇది కిడ్స్ మాస్టర్స్ ద్వారా జరిగింది. మరి యంగ్ మాస్టర్స్ ఇప్పుడు జూన్ 2 నుండి సత్యమేవ చేతే హింస చూడ హంస పకడు అనేటువంటి కాన్సెప్ట్ పైన 2 నెలల నుంచి క్లాసెస్ జరుగుతుంది. ఆఫ్టర్నూన్ 3 to 4 సీనియర్ మాస్టర్స్ దగ్గర జరుగుతున్నాయి. ఈవినింగ్ 6 to 7 యంగ్ మాస్టర్స్ 5 మా స్టూడెంట్స్. ఇలా ఇంకా ఇప్పుడు మన పేరెంట్స్ అంతా ఉంటారు, ఎంతో మంది మెడిటేటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని మేడం ఉంది, అశ్విని మేడం పిల్లలు మెడిటేటర్స్ అనుకో, యంగ్ మాస్టర్స్ కదా, వాళ్ళ పిల్లల దగ్గర ఇక్కడ సత్యమే అయితే హింస చూడ హంస పకడు వాళ్ళ యొక్క అవగాహన అక్కడ చెప్పిస్తూ ఉంటారు. ఇది ఇప్పటి నుంచి జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆగస్టు 7 వరకు బుక్ అయిపోయినాయి, మాస్టర్స్ బుక్ అయిపోయారు. ఒకరోజు రామ్ లక్ష్మణ్ సార్ వాళ్ళు కూడా వచ్చి చెప్పడం జరిగింది దేని గురించి. కాబట్టి ఆగస్టు 15 జరిగే ఈ అద్భుతమైన మహోన్నతమైన కార్యక్రమానికి అందరూ హాజరవ్వాలి. ఆ 24 అవర్స్ లో మీకు ఎప్పుడు ఏ టైంలో మీకు కంఫర్ట్ అవుతుందో అందరూ అక్కడ వచ్చి ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తేనే 1,00,00,000 మంది అవుతారు. ఇది పత్రి సార్ మెసేజ్ ఒక్కరిది కాదు, అందరికీ. కాబట్టి ప్రతి ఒక్కరూ అందులో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ ఈ యొక్క మెసేజ్ అందిస్తూ మరి ఈ రోజు పత్రి సార్తో నా ప్రయాణం, సార్ వల్ల నేను ఏం నేర్చుకున్నాను
అనేటువంటి అద్భుతమైన విషయాలను మరొకసారి గుర్తు చేసుకొని ఇక్కడ చెప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది మేడం. ఈ అవకాశం ఇచ్చిన దానికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.